ఎవరి పని? సాతాను పని అదే. కాబట్టి శోధనలు కలిగినప్పుడు మనము దేవుని వలన శోధనలు కలుగుతున్నాయని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు శోధించేవాడు కాదు, శోధన నుండి విడిపించేవాడు. హల్లెలూయా. మరి ఎవరు శోధన కలిగిస్తాడు? సాతానుడు కలిగిస్తాడు. ఎందుకంటే వాడి పేరు శోధకుడు, అపవాది, శోధించేవాడు. ఎవరిని శోధిస్తాడు? ఇంతకు ఎవరిని పడితే వాళ్ళని శోధించడు. ఎవరిని శోధిస్తాడు? ఇప్పుడు చెప్పాలి మీరు. దేవుని పిల్లలను కూడా అందరిని శోధించడు. ఎవరిని శోధిస్తాడు? వాళ్ళల్లో డబ్బు ఎవరికైతే కావాలనో, పాపపు కోరికలు ఎవరికైతే ఉన్నాయో, శ్రమలు ఎవరికైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు చూడండి, మనము కొంతమందిని చూస్తానే మనకు కనపడుతుంది వాళ్ళు దిగులుగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఏంటి అని వాళ్ళ ముఖం చూస్తానే మనకు కొంతవరకు కదా అడుగుతుంటాం, ఏం దిగులుగా ఉన్నావు ఏంటన్నా, ఏమ్మా అంటుంటాం. అంటే మనం వాళ్ళని చూస్తేనే మనకు ఏదో వాళ్ళు ఏదో ఒక బాధలోనో ఏదో సంథింగ్ ఉన్నారని మనకే అర్థమవుతుంది. సాతానుడు కూడా ఏం చేస్తాడంటే చూస్తాడు, మనల్ని చూస్తాడు. వీళ్ళకి ఏం కావాలి, మనకేం కావాలో ముందు వాడు తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? ఏమండి, ఎలా తెలుసుకుంటాడు? మన ముఖం చూసి, మన ముఖం చూసి, మన పనులు చూసి. ఎందుకంటే మనకేం కావాలో ఆలోచనలే చేస్తుంటాం, మనకేం కావాలో అలాగే చూస్తుంటాం. ఇప్పుడు పాపం చేయాలని ఆలోచన ఉన్నోడు స్త్రీకెళ్ళి ఎలా చూస్తాడు? పాపం చేయాలని మనసున్నోడు ఎలా చూస్తాడు? వాని చూపే అర్థమైపోతుంది, ఈయన చూపు సరిగ్గా లేదురా, ఈయన మాట సరిగ్గా లేదురా. మనకే అర్థమైనప్పుడు వాడికి ఓహో వీడికి ఈ ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీడిని ఆ ఆలోచనలోనే లోపలికి తీసుకెళ్ళాలి. వీడికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, వీడికి అప్పులు ఉన్నాయి కాబట్టి వీనికి డబ్బు వచ్చే మార్గాలు చూపించాలి. అర్థమవుతుందా? అప్పులున్నోనికి ఏం కావాలా? డబ్బు కావాలా? డబ్బు వచ్చే మార్గాలు చూపించి ఆ మార్గాల గుండా నిన్ను నడిపించి దేవునికి దూరం చేయటం అని ప్లాను.